ప్రస్తుతానికైతే ఈ వీడియోలో నేను కుంభరాశి గురించి మాట్లాడదలుచుకున్నా. నెక్స్ట్ ఏ రాశి మీద వీడియో చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ మీనరాశి మీద చేయండి, నెక్స్ట్ కర్కాటక రాశి మీద చేయండి, నెక్స్ట్ సింహరాశి మీద చేయండి, నెక్స్ట్ వృషభ రాశి మీద చేయండి. ఇట్లా ఏ రాశి మీద నెక్స్ట్ చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేస్తే, ఎక్కువ కామెంట్స్ ఏ రాశి మీద చేయమని వస్తే నెక్స్ట్ వీడియో కామెంట్ చేస్తా, ఆ రాశికి చేస్తా. సరేనా? సో మిస్ అవ్వకుండా కనీసం 500 మంది టార్గెట్ చేస్తే 500 కామెంట్లు చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేస్తా. సో కుంభరాశి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి కూడా 2027 ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతోంది, ఈ ఉగాది మొత్తం కూడా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వాళ్ళకి ఎదురయ్యేటువంటి ఇబ్బందులు, మంచి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఈ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క జాతక చక్రం పరిశీలిస్తే మిక్స్డ్ ఫలితాలు, ఎక్కువగా మిశ్రమ ఫలితాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఎందుకంటే ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కుంభరాశి వారికి క్లియర్ కట్గా ఉంది. సో ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులకి దూరంగా ఉంటూ పొదుపు చేయడం అనేది ఈ రాశి వాళ్ళు అలవాటు చేసుకోవాలి. సమాజంలో గౌరవ మర్యాదలు చాలా బాగున్నాయి, కానీ చిన్న చిన్న ఇబ్బందులు, పరిస్థితులు, చులకన భావం ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏడాది ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా సంయమనంతో వ్యవహరించాలి. మాట మట్టింపులు, ఈగోకి తీసుకెళ్లడం, ఇలాంటి వాటి వల్ల ప్రాణ స్నేహితులు, అత్యంత ఆత్మీయులు ఉంటారు మనకి, చుట్టాల్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ, వాళ్ళని దూరం చేసుకునే ప్రమాదం ఈ రాశి వారికి ఉంది. అందరినీ కలుపుకొని వెళితేనే ఈ ఏడాది ఎటువంటి చికాకులు లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆరంభంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఎక్కడా మీరు వెనకడుగు వేయొద్దు, ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగరీత్యా మీరు ఆశించిన ప్రతి ఫలితాన్ని కూడా పొందుతారు. గొడవలకి దూరంగా ఉండడం, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఈ ఏడాది మీకు ఇది మిమ్మల్ని కాపాడబోతోందని ఈ ఏడాది మొత్తం గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారి యొక్క దైనందిన జీవితం ఎలా ఉంటుందంటే, ఉద్యోగుల విషయానికి వస్తే పని భారం, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండబోతుంది కుంభరాశి వారికి. అదనపు బాధ్యతలు భుజాన పడడం వల్ల అప్పుడప్పుడు విసుగు కూడా వస్తుంది మీకు. అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిస్కషన్లు పెట్టకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్. నిజాయితీగా కష్టపడితే పై అధికారుల యొక్క ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి పోటీ ఎక్కువగా ఉండబోతుంది. పాత పద్ధతుల్లోనే వ్యాపారం చేస్తే లాభాలు సాధారణంగానే ఉంటాయి, కానీ కొత్త క్రియేటివ్ ఆలోచనలతో, కొత్త కొత్త ప్లాన్స్తో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి లాభాలు గడించవచ్చు. ముఖ్యంగా సరుకులు నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులు మాత్రం మార్కెట్ పరిస్థితులను బట్టి అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు చదువు మీద కంటే ఇతర వ్యాపకాల మీద, అంటే టీవీ చూడడం, సెల్ ఫోన్ వాడడం, వీటి మీద ఎక్కువ ఆసక్తిని చూపించే అవకాశం ఉంది. దాన్ని మీరు కట్ చేయాలి దగ్గర ఉండి, ఎందుకంటే దీనివల్ల మార్కులు తగ్గే ప్రమాదం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఏకాగ్రత కంప్లీట్గా చదువు మీదే ఉండేలా చూసుకోండి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ దానికి కఠినటువంటి శ్రమ అవసరం అవుతుంది. ఆరోగ్యం, కుటుంబ విషయాలు, వీటిల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ లేవు, చిన్న చిన్న సమస్యల వల్ల హాస్పిటల్ ఖర్చులు అయితే ఉండే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వేగాన్ని నియంత్రించుకోవాలి కుంభరాశి వాళ్ళు. విలువైన వస్తువులు, నగదు భద్రత విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం వహించొద్దు. అపరిచితుల్ని అతిగా నమ్మడం వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యవహారాల్లో పారదర్శకంగా ఉండాలి. కోర్టు కేసులు లేదా భూమి వివాదాలు ఉన్న వాళ్ళకి తీర్పు అనుకూలంగా వస్తుంది, కానీ దానికి కొంత సమయం అయితే పడుతుంది. రైతుల విషయానికి వస్తే ఏడాది భారీ పెట్టుబడులకి రైతులు దూరంగా ఉండటం బెటర్, ఎందుకంటే దిగుబడి చాలా సాధారణంగా ఉండబోతుంది కుంభరాశి వారికి. కళాకారులకి కొత్త అవకాశాలు తలుపు తడతాయి, కానీ వాటిని సరైన సమయంలో ఉపయోగించుకోకపోతే మాత్రం చేజారిపోతుంది. సో మీకు తెలిసిన ప్రతి కుంభరాశి వారికి ఈ వీడియో పంపండి. అట్లాగే నెక్స్ట్ ఏ వీడియో ఏ రాశి మీద చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీనరాశి మీద చేయండి, నెక్స్ట్ కర్కాటక రాశి మీద చేయండి, తులారాశి మీద చేయండి అని కామెంట్ చేయండి. ఆ రాశి మీదే చేస్తాయి ఎక్కువ కామెంట్లు, దేని మీద వస్తాయి.